హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు హెవెన్లీ హోమ్ డిజైన్స్. మీకు మంచి వాస్తు హౌస్ ప్లాన్స్ కావాలన్నా కానీ, అలాగే బ్యూటిఫుల్ ఎలివేషన్ డిజైన్స్ కోసమైనా సరే, మరియు బెస్ట్ ఇంటీరియర్ డిజైన్స్ కోసమైనా సరే, మీకు ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా కానీ డిస్ప్లేలో ఉన్న నెంబర్కి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేస్తే కనుక మేము చెక్ చేసి మీకు కాల్ బ్యాక్ చేస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ ఫ్యూచర్ వీడియోస్. థ్యాంక్ యూ. ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్న ప్లాట్ సైజ్ వచ్చేసి 40 ఫీట్ల వెడల్పు మరియు 50 ఫీట్ల పొడుగైతే ఉంది. ఇది వెస్ట్ ఫేసింగ్ ప్లాట్. దీనికి సౌత్ ఫేసింగ్ రోడ్ కూడా ఉంది. ఎక్సలెంట్ ప్లాను. కస్టమర్ చాలా పర్టికులర్గా జాగ్రత్తగా వాళ్ళ రిక్వైర్మెంట్ మాకు చెప్పి డిజైన్ చేయించుకున్నారు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది ప్లాను. మీ కనుక సిమిలర్ ప్లాట్ సైజ్ ఉంటే మీరు ఈ విధంగా నీట్గా ప్లాన్ చేసుకోవచ్చు. సో వీడియో డీటెయిల్స్లోకి వెళ్తే, మనకి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ 40 ఫీట్ల వెడల్పు 50 ఫీట్ల పొడుగు. ముందుగా సెట్ బ్యాక్స్ చూస్తే కనుక మనకి రోడ్ సైడు స్టేర్ కేస్కి కాంపౌండ్ వాల్కి మధ్యలో ఒక 9 ఇంచెస్ గ్యాప్ అయితే వదలటం జరిగింది. దాని తర్వాత మీకు స్టేర్ కేస్ సైజ్ వచ్చేసి టోటల్గా 7 ఫీట్ల 9 ఇంచులు ఉంటుంది. 7 ఫీట్ల 9 ఇంచుల స్టేర్ కేస్ బాల్కనీ తీసుకున్నాము. ఎందుకంటే ఇక్కడ చూసారా మీరు, లిఫ్ట్ కూడా ఉంది అదే బాల్కనీలో. లిఫ్ట్ తర్వాత కూడా మనకి మినిమం ప్యాసేజ్ కావాలి కదా. సో 4 ఫీట్ల ప్యాసేజ్ వదిలేసి దాని తర్వాత ఒక చిన్న లిఫ్ట్ అయితే తీసుకున్నాము. లిఫ్ట్ వచ్చేసి 6 ఫీట్ల వెడల్పు 3 ఫీట్ల పొడుగుంది. దాని తర్వాత నార్త్ సైడ్ కూడా మీకు మనం బాల్కనీ తీసుకున్నాము. 3 ఫీట్ల బాల్కనీ. ఆ బాల్కనీ కాకుండా ఓపెన్ స్పేస్ ఒక 6 ఇంచుల గ్యాప్ వదిలాము. కింద కాంపౌండ్ వాల్కి స్లాబ్కి గ్యాప్ ఉంటుంది. నార్త్ సైడ్ మీకు టోటల్గా 3 ఫీట్ల బాల్కనీ అయితే ఉంది. ఇంకా ఈస్ట్ సైడ్ చూస్తే అక్కడ కూడా 3 ఫీట్ల బాల్కనీ తీసుకున్నాము. 3 ఫీట్ల బాల్కనీ కాకుండా 6 ఇంచులు మీకు గ్యాప్ ఉంటుంది కాంపౌండ్ వాల్కి, దీనికి స్లాబ్కి. అలాగే సౌత్ సైడ్ కూడా మినిమం 2 ఫీట్లు స్లాబ్ తీసుకున్నాము. ఆ స్లాబ్ కాకుండా 6 ఇంచులు గ్యాప్ ఉంచామన్నమాట. సో ఫ్రంట్ సైడ్ మీకు స్టేర్ కేస్ బాల్కనీ ఉంది. నార్త్ సైడ్ 3 ఫీట్ల బాల్కనీ ఉంది, అది కాకుండా 6 ఇంచుల గ్యాప్. ఈస్ట్ సైడ్ 3 ఫీట్ బాల్కనీ ఉంది, 6 ఇంచుల గ్యాప్ ఉంది. సౌత్ సైడ్ కూడా 2 ఫీట్ బాల్కనీ ఉంది, 6 ఇంచెస్ గ్యాప్ ఉంది. ఎందుకంటే రోడ్ ఉంది కదా సౌత్ సైడ్ కూడా. సో చుట్టూ మనము స్లాబ్ తీసుకున్నాము టోటల్గా. ఇప్పుడు మీరు ఫ్రంట్ నుంచి చూస్తే మనకి వెస్ట్ ఎంట్రన్స్ మెయిన్ డోర్ తీసుకున్నారు. సో మెయిన్ డోర్లో ఎంటర్ అవ్వగానే మనకి మంచి హాల్ సైజ్ వచ్చింది. ఇక్కడ 18 ఫీట్ల 2 ఇంచులు వెడల్పు మరియు 11 ఫీట్ల 5 ఇంచుల పొడుగు ఉంది. సో ఈ హాల్లో మనకి నార్త్ వాల్కి అండ్ ఈస్ట్ వాల్కి ఎల్ షేప్లో సోఫా సీటింగ్ వచ్చింది. అలాగే ఒక లార్జ్ విండో నార్త్ సైడ్ తీసుకున్నాము. నార్త్ సైడ్ మంచి వెంటిలేషన్ వస్తుంది. మనకి ఇక్కడ లిఫ్ట్ ఉంది కాబట్టి ఇక్కడ వెంటిలేషన్ రాదు. మెయిన్ డోర్ పక్కన మనకి ఇంకో విండో ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే లార్జ్ విండో ఒకటి నార్త్లో పెట్టాము. దాని తర్వాత టీవీ యూనిట్ వచ్చేసి సౌత్ సైడ్ వాల్కి ఫుల్గా డిజైన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ గమనించారా మీరు, ఎల్ షేప్ సీటింగ్ పక్కన కూడా ఇక్కడ ఒక డెకరేటివ్ షెల్ఫ్ లివింగ్ రూమ్లో తీసుకుంటాం కదా ఇంటీరియర్ వర్క్లో. కస్టమరు ఆ విధంగా కావాలని చెప్పేసి ఇక్కడ చిన్న డెకరేటివ్ షెల్ఫ్కి ప్రొవిజన్ ఇచ్చారు. దాని తర్వాత మనం కిచెన్ అండ్ డైనింగ్లోకి ఒక ప్యాసేజ్ అయితే మినిమం వదిలాము. ఇక్కడ 5 ఫీట్ల 9 ఇంచుల ప్యాసేజ్ ఉంది. డైనింగ్లోకి వెళ్తే డైనింగ్ కూడా సఫిషియంట్ సైజు. డైనింగ్ సైజ్ వచ్చేసి 14 ఫీట్ల 9 ఇంచులు ఉంది. దాని తర్వాత 9 ఫీట్ల 3 ఇంచులు పొడుగైతే ఉంది. ఇది వచ్చేసి టోటల్గా మనకి ప్యాసేజ్ ఉంటుంది, ప్లస్ డైనింగ్లో కూడా కలుస్తుంది ఏరియా. 6 సీటర్ డైనింగ్ టేబుల్ వస్తుంది. అలాగే క్రాకరీ వారు మీరు ఈ వాల్కి ప్లాన్ చేసుకోవచ్చు, క్రాకరీ స్టోరేజ్.
దాని తర్వాత కిచెన్ స్పేస్ చూడండి. కిచెన్ స్పేస్ వచ్చేసి 14 feet పెడుతుంది, 8 feet పొడుగైతే ఉంది. ఇవన్నీ సైజెస్ పర్టికులర్గా కస్టమరు ఈ విధంగా కావాలని చెప్పేసి డిజైన్ చేయించుకున్నారు. చాలా బాగుంటుంది ప్లాను. సో ఈ టోటల్గా కిచెన్ సైజు. కిచెన్ నుంచి చిన్న యూటిలిటీ జస్ట్ ఫర్ వాషింగ్ పర్పస్. ఇది వచ్చేసి 5 feet 9 inches అండ్ 4 feet 5 inches ఉంది. ఎలాగో మనకి ఈస్ట్ సైడ్ 3 feet బాల్కనీ ఉంది. అది కాకుండా కిచెన్ నుంచి ఒక యూటిలిటీ లాగా ఇచ్చారనమాట. ఇక్కడ ఒక గ్రిల్ డోర్ పెట్టుకుంటారు, ఇక్కడ ఒక వాషింగ్ మిషన్ ప్రొవిజను, మళ్ళీ అలాగే ఈజీగా ఈస్ట్ సైడ్ బాల్కనీ మొత్తం యూజ్ చేసుకోవచ్చు. చాలా కన్వీనియంట్గా ఉంటుంది. దాని తర్వాత పూజ చూడండి మీరు. యూటిలిటీకి కొంచెం స్పేస్ ఇచ్చి పూజ వాస్తు ప్రకారం అబ్జెక్ట్ కాకుండా పూజ కూడా అదే ప్లేస్లో తీసుకోవడం జరిగింది. 5 feet 9 inches మరియు 4 feet పొడుగు పూజ అయితే ఉంది. కిచెన్, డైనింగ్, యూటిలిటీ, పూజ ఇవన్నీ మీకు కవర్ అయిపోయినాయి. దాని తర్వాత డైనింగ్ పక్కన ఒక స్టోర్ రూమ్ ఉంది చూడండి మీరు. సౌత్ సైడ్ తీసుకున్నారు. ఇది చిన్న స్పేసు, 5 feet వెడల్పు, 5 feet 6 inches పొడుగు ఉంది. స్టోర్ రూమ్ చాలామందికి రిక్వైర్మెంట్ ఉంటుంది. స్పేస్ లేక చాలామంది స్టోర్ రూమ్ ప్రొవిజన్ తీసుకోరు. స్పేస్ నీట్గా అరేంజ్ చేస్తే కనుక మనకి ఎక్కడైనా ఒక చిన్న స్టోర్ రూమ్ ఇవ్వచ్చు. ఈ ప్లాన్లో అలాగే డిజైన్ చేయడం జరిగింది. మీరు ఇప్పుడు కిచెన్, పూజ, డైనింగ్ అండ్ యూటిలిటీ, స్టోర్ రూమ్ చూశారు. ఇంకా మనం మాస్టర్ బెడ్రూమ్ నుంచి వద్దాం. మళ్ళీ లివింగ్ రూమ్ నుంచి కిచెన్ వైపు మాస్టర్ బెడ్రూమ్ మనం డోర్ తీసుకున్నాము. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూడండి. సైజ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ 14 feet వెడల్పు ఉంది అండ్ 14 feet పొడుగు ఉంది. స్టాండర్డ్ సైజ్ అనమాట. ఈ సైజులో మాస్టర్ బెడ్రూమ్ ఉంటే మనకి ఫర్నిచర్ చాలా బాగా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి మీరు, వార్డ్రోబ్ ఫుల్గా 14 feet వచ్చేసింది. దాని తర్వాత ఒక కింగ్ సైజ్ బెడ్ 6x6 బెడ్ తీసుకున్నారు. అలాగే బెడ్ సైడ్ టేబుల్స్ కరెక్ట్గా మీకు ఈ వ్యూలో మీకు ఫర్నిచర్ ఉన్నట్టే మీకు స్పేస్ కూడా ఉంటుంది. చుట్టూ మంచి ప్యాసేజ్ స్పేసు. దాని ఆపోజిట్ మీరు టీవీ యూనిట్ చేసుకోవచ్చు. అలాగే అటాచ్డ్ డ్రెస్సింగ్ అండ్ టాయిలెట్ కూడా ఉంది. దాని సైజెస్ మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి 4 feet 6 inches అండ్ 8 feet 8 inches. ఇక్కడ కూడా మీకు మిర్రరు, స్టోరేజ్ ఫుల్గా వచ్చేస్తుంది. ఇంకోటి బెడ్రూమ్లో చూడండి మీరు, విండోస్ కూడా బెడ్ బ్యాక్ సైడ్ ఏమన్నా మీరు హైలైట్ చేసుకోవడానికి స్పేస్ వదిలేసి చిన్న విండోస్ అటు ఇటు తీసుకున్నారు. ఇది కూడా ఎందుకంటే సౌత్ సైడ్ రోడ్ ఉంది, సో వెంటిలేషన్ ఫుల్గా వస్తుంది. 2 చిన్న విండోస్ తీసేసుకొని డిజైన్ డిస్టర్బ్ కాకుండా మధ్యలో ఓపెన్ స్పేస్ ఇచ్చాము. ఎలివేషన్ కూడా నీట్గా చేసుకోవచ్చు, లుక్ ఉంటుంది అవుట్ సైడ్. డ్రెస్సింగ్లోకి వెళ్తే కనుక డ్రెస్సింగ్ సైజ్ చూస్తారు కదా, 4.5 అండ్ 8 feet 8 inches పెడుతుంది. డ్రెస్సింగ్లో నుంచి టాయిలెట్ తీసుకున్నాం. ఇది వచ్చేసి 5 feet width అండ్ 8 feet 4 inches 5 feet width అండ్ 8 feet పొడుగైతే ఉంది. 5x8. ఇందులో మనకి షవర్ రూమ్ వస్తుంది. షవర్ రూమ్ మీకు స్టాండర్డ్ మినిమం సైజ్ ఉండాలి, 3 feet వరకు. షవర్ రూమ్ తర్వాత మీకు WC వాష్ బేసిన్ వచ్చేస్తాయి. ఇది వెట్ ఏరియా అనమాట ఇక్కడ. దాని తర్వాత డ్రై ఏరియా. సో మీకు వాటర్ ఇక్కడ ఎక్కువ పడదు. వెట్ ఏరియాలోనే మీరు గ్లాస్ పార్టిషన్ చేసేసుకొని షవర్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇదనమాట మనకి. దాని తర్వాత కిడ్స్ బెడ్రూమ్కి వెళ్తే, కిడ్స్ బెడ్రూమ్ వచ్చేసి ఈస్ట్ సైడ్ తీసుకున్నాం. ఈ బెడ్రూమ్ వచ్చేసి 12 feet విడ్త్ అండ్ 10 feet లెంత్ ఉంది. ఇది కూడా స్టాండర్డ్ సైజ్. సో ఇందులో మనకి 5x6 ఆర్ 6x6 బెడ్ కూడా తీసుకోవచ్చు. దాని తర్వాత వార్డ్రోబ్స్ ఈ వాల్ ప్లాన్ చేసుకోవచ్చు. దాని తర్వాత దానికి అటాచ్డ్ టాయిలెట్ అవుతుంది. 4x8 సైజ్. ఇందులో మీరు చూస్తే టాయిలెట్లో ఒక కామన్ డోరు మనకి హాల్ నుంచి డైనింగ్ నుంచి ఇచ్చాం. ఇంకోటి అటాచ్ డోర్ బెడ్రూమ్ నుంచి ఇచ్చాము. ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు.
ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఒక కామన్ టాయిలెట్ కావాల్సి వస్తుంది. సో వాళ్ళ కోసం టెంపరీగా ఈ డోర్ యూజ్ చేసుకుంటారు. రెగ్యులర్గా మనకి ఈ డోర్ క్లోజ్ ఉంటుంది, బెడ్రూమ్ నుంచి అటాచ్డ్గా వాడుకుంటారు. మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఆలోచించి ఈ టాయిలెట్ డిజైన్ చేసాం. అదేవిధంగా మీరు చూస్తే ఇంకొక బెడ్రూమ్ ఉంది. ఆ బెడ్రూమ్కి కూడా ఇదే టాయిలెట్ యూస్ఫుల్ ఉంటుంది. ఈ బెడ్రూమ్ సైజ్ చూస్తే 12 feet విడ్త్ అండ్ 10 feet లెంత్ ఉంది. 2 సేమ్ సైజ్ బెడ్రూమ్స్. ఈ 2 బెడ్రూమ్స్కి ఒకటే టాయిలెట్, కొంచెం సైజ్ పెంచేసి డోర్స్ కూడా ఒకటి బయట నుంచి కామన్ ప్లస్ ఆ బెడ్రూమ్ నుంచి అటాచ్ చేసి డిజైన్ చేయడం జరిగింది. కస్టమర్ రిక్వైర్మెంటు ఎక్కువ టాయిలెట్స్ వద్దు, మెయింటెనెన్స్ వాళ్ళకి పర్సనల్ చాయిస్ అనమాట. సో ఆ విధంగా ఎక్కువ టాయిలెట్స్ వద్దని చెప్పేసి ఈ విధంగా డిజైన్ చేసుకున్నారు. మీరు చూడండి, ప్లాన్లో ఎక్కడ కూడా స్పేస్ వేస్ట్ కాలేదు. ఉన్న స్పేస్లో నీట్గా హాల్, మాస్టర్ బెడ్రూమ్, మెయిన్ మాస్టర్ బెడ్రూమే వాళ్ళ కన్సర్న్ అనమాట. వాళ్ళకి మాస్టర్ బెడ్రూమ్ స్టాండర్డ్గా వాళ్ళకి కావాల్సిన సైజు, డ్రెస్సింగ్ కానీ, షవర్ కానీ, దాని తర్వాత హాల్లో సీటింగ్ కానీ, ఈ 2 బెడ్రూమ్స్ కూడా వాళ్ళకున్న రిక్వైర్మెంట్ ప్రకారం సరిపోతున్నాయి. అండ్ పూజ, యూటిలిటీ, చుట్టూ బాల్కనీస్, పెద్ద కిచెన్, డైనింగ్ అన్నీ వచ్చేసినాయి. 40x50 సైజ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్. మీరు చూడండి ఎంత నీట్గా డిజైన్ చేసాము. మీకు కనుక ఇలాంటి చాయిస్ ఆర్ ఎనీ రిక్వైర్మెంట్ ఉంటే మీరు మా వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే మీ రిక్వైర్మెంట్ ప్రకారం ఎక్కడ కూడా మన ఏరియా వేస్ట్ కాకుండా నీట్గా డిజైన్ చేయొచ్చు. ఈ ప్లాన్ నచ్చితే మీరు లైక్ చేయండి. ఈ ప్లాన్ మీకు కావాలంటే మాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో, మేము చెక్ చేసి మీకు కాల్ బ్యాక్ చేస్తాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.